యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బ్రో నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, సైడ్కి రా. రా బ్రో. అయ్యో దేవుడా, నిన్ను చూడాలంటే మెడ నొప్పి పెట్టేస్తుంది. సరే చెప్పేది ఇదిగో చెప్తున్నాను, ఈరోజు నా ఫస్ట్ నైట్. దానికి ఏమైనా టిప్స్ చెప్పు బ్రో. ఎవరికి చెప్పను. బ్రో కూల్ కూల్ బ్రో కూల్. ఓకే, ఎక్కువ కోపం తెచ్చుకోకలే. నీతో గొడవ పడ్డానికి కూడా నాకు అంత టైం లేదు. ఇంట్లో నా భార్య ఏదో చూస్తోంది కదా. మేడం బాయ్. బాయ్ బ్రో. అమ్మా అంటరా అమ్మాయిలాగా? నాన్న అది శివాని ఒప్పేసుకుంది. ఒప్పుకునే కదరా ఇంటికి వచ్చింది, అందులో ఏముందిరా? నాన్న నేను చెప్తుంది అది కాదు నాన్న. శాస్త్రి గారు చెప్పిన కార్యక్రమం, ఆ కార్యక్రమానికి శివాని ఒప్పుకుంది. ఓహో, అందుకేనా సార్ గారు ఎంత సిగ్గుపడుతున్నారు? ఏమండి, ఏంటండి అది? అమ్మా అది అమ్మకు చెప్పడం నాకు సిగ్గేస్తున్నాను. నువ్వే ఏదో రకంగా చెప్పేసి బాయ్. త్రిశూల్ త్రిశూల్, ఏమండి ఏమైందండి వాడికి? అలా సిగ్గుపడుతున్నాడేంటి? ఏం లేదే, అది శివాని వాడితో సంసారం చేయడానికి ఒప్పుకుందిట. ఏం కర్మయ్య ఇది? కాదు, అల్లుడు శివానిని పెళ్లి చేసుకుంటాడు, ఎలాగో హనీమూన్కి వెళ్తాడు కదా, అప్పుడు నేను కూడా వాడిని అడిగి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుందాం అనుకుంటే ఈ నా కొడుకు త్రిశూల్ వచ్చి శివాని మెళ్ళో తాళి కట్టి నన్ను ఈ ఫ్లవర్ డెకరేటర్ లాగా చేశాడే. ఛీ! అయినా నా కొడుకు ఎక్కడో మచ్చుంది. శివాని దొరకదన్న వాడికి శివాని దొరికేటట్టు అయింది కదా. పెళ్లి కూడా అయింది కాదు. నేను నా భార్యని పెళ్లి చేసుకోవడానికి ఎంత ప్రయత్నించాను, కాని వీడేమో పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటున్నాడు. వీడి ఫస్ట్ నైట్ జరగనే కూడదు. ఇరవై 23 సంవత్సరాల నుండి నేను ఏ కార్యక్రమం జరగకూడదు అనుకున్నానో ఆ కార్యక్రమం జరిగే క్షణం దగ్గరకొస్తోంది. ఒంటరి ద్వీపంలో ఒంటరిగా ఆదిశేషుడి కోసం నేను చేసిన ఘోర తపస్సు ఇప్పుడు వ్యర్థం కాబోతోంది. లేదు లేదు, అలా జరగకూడదు. నా ఆదిశేషుడు శివాని మెడలో తాళి కట్టుండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలవకూడదు. వారి దేహాలు కలిసిన మరో క్షణమే నా ప్రేమ సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. శివాని ఇంకా త్రిశూల్ మళ్ళీ కలిశారంటే ప్రపంచంలో వాళ్ళిద్దరినీ ఎవ్వరూ దూరం చేయలేరు. అలాంటి పరిణామమైన శక్తి వారి నుంచి ప్రబలిస్తుంది. శివానికి త్రిశూల్ ఆదిశేషుడు అన్న విషయం తెలియలేదు. అయినా తను అతన్ని ఒప్పుకుంది. అంటే తన మనసులో అతని మీద ప్రేమ ఉందా
వేరే ఏ కారణం కోసమైనా తను అతని భర్తగా ఒప్పుకుందా? ఇద్దరూ ఒకటైతే నాగమణి, నాగలోకం, ఇంకొకటి ఏది ముఖ్యమవ్వదు. ఏ దుష్ట శక్తులు కూడా వాళ్ళనేమీ చేయలేవు. వాళ్ళిద్దరూ కలిశారంటే దేన్నైనా సాధిస్తారు. వాళ్ళిద్దరి ముందు నేనొక గడ్డిపోచని మాత్రమే. ఛ! ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళిద్దరిని నేనేమైనా చేసి ఆపి తీరాలి. వాళ్ళిద్దరూ ఒకటవడాన్ని నేను చూస్తూ ఉండను. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఆపి తీరుతాను. కానీ ఏం చేయను? ఏం చెయ్యాలి? ఏంటి బ్రో పార్టీ చేసుకుంటున్నట్టు నువ్వు? ఏంటి విషయం? ఓ, నేను శివని ఒకటైపోయాం కదా, సో నువ్వు డ్రింక్ చేస్తున్నావా? నాకంటే నువ్వే సంతోషంగా ఉన్నావు బ్రో. థ్యాంక్స్ బ్రో. బ్రో, నువ్వు నా లైఫ్లో ఉండకపోయి ఉంటే నేనేమి సాధించేవాడిని కాదు బ్రో. నిజం బ్రో, నువ్వు నన్ను కావాలని రెచ్చగొడతావు కదా, దానివల్లే నేను సాధిస్తూ ఉన్నాను బ్రో. జస్ట్ ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఒకవేళ ఛాలెంజ్ చేసి ఉండకపోతే నేను శివానికి తాళి కట్టేవాడినా? లేదు. అలాగే నువ్వు ఛాలెంజ్ చేసి ఉండకపోతే నేను శివానిని ఒప్పించగలిగేవాడినా? సో నా సక్సెస్లో నీ పాత్ర చాలా ఉంది బ్రో. ఏయ్, నా కోపం తెప్పించొద్దు. కోపం వచ్చిందనుకో. కోపం వస్తే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు బ్రో. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా చాలా చూసేసాను, వినేసాను. నువ్వేమన్నా కొంచెం డిఫరెంట్గా చెప్పు బ్రో. ఏయ్, నా గర్ల్ ఫ్రెండ్ని లాక్కొని నా ముందే ఎగురుతున్నావా? ఓ ఓ ఓ బ్రో, తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడు తను నా భార్య. నేను తనని దక్కించుకున్నాను అనడంలో నా లవ్ స్ట్రాంగ్ అని నీకు చాలా గట్టిగా ప్రూవ్ చేశాను అనుకుంటా. ఏయ్, ఇలా మాట్లాడి ఇంకా గెలక్కో. వెళ్ళిపో. కాదు బ్రో, వెళ్ళమన్నానా? ఓ ఓ వెళ్తాను. ఓకే, వెళ్ళడానికంటే ముందు నేను అమ్మాయితో క్లోజ్ అవ్వడానికి టిప్స్ ఏమైనా చెప్తావా? త్రిశూల్! ఓకే ఓకే, నువ్వు నీ బాధలో ఉండు, దాంతో తీర్చుకో. వెళ్ళొస్తా. నాన్నమ్మ, ఎక్కడున్నావు? చూడు, నా స్థితి ఎలా ఉందో చూడు. ఏమన్నా? నా మనవడివి నువ్వు మాత్రం ఓడిపోకూడదు, నువ్వు గెలవాలి. అది చేస్తాను, ఇది చేస్తాను అని ఏదేదో మాట్లాడావు. ఏం చేశావు? ఏమీ చేయలేదు. ఆ రోజు ఏమన్నావు? నాకు హెల్ప్ చేయడానికి వేరే రూపంలో వస్తాను అని. ఎక్కడొచ్చావు? నన్ను నమ్మించడానికి అబద్ధాలు చెప్పావా? అలా చేస్తాను, ఇలా చేస్తాను అని ఏవేవో డైలాగులు కొట్టావు కదా. ఏం చేశానమ్మా? ఏమీ చేయలేకపోయావు. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ ఒకటవుతారు. తర్వాత శివాని నాకు దక్కదు. వాణ్ణి చంపేద్దామంటే అన్ని వదులుకొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నాకే దారి కూడా కనిపించట్లేదు. అసలే దిక్కు తోచట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి నానమ్మా? నిజంగానే శివాని ఈ కార్యక్రమానికి ఒప్పుకుందా? తను ఒప్పుకుందని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కానీ శివాని కూడా ఇదే ఫీలింగ్ ఉందంటావా? ఉండొచ్చు. శివానికి నేను నచ్చుంటాను, అందుకని నన్ను భర్తగా ఒప్పుకొని ఉండొచ్చు. నేనెందుకు ఊరికనే నెగిటివ్గా ఆలోచించాలి? శివాని ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తుంది. సో ఈ విషయంలో ఇంకా ఎందుకు ఆలోచించి ఉండదు?
త్రివిక్రమ్, త్రివిక్రమ్, పైకి లే. త్రివిక్రమ్, కళ్ళు తెరువు. ఏమైంది? త్రివిక్రమ్, లే. మాయాంగిని, త్రిశూలు శివాని ఒకటవబోతున్నారంట. నేను ఓడిపోయాను. ఏం చేయాలి మాయాంగిని? ఇప్పుడు నేనేం చేయాలి? త్రివిక్రమ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి లే. లే. మాయాంగిని, వాళ్ళిద్దరూ కలవకూడదు, దూరం అయిపోవాలి. నీకు శక్తి ఉంది కదా, ఆ శక్తిని ప్రయోగించి వాళ్ళిద్దరిని దూరం చేసేసే. లేదు త్రివిక్రమ్, నా దగ్గర అంతటి శక్తి లేదు. శక్తి లేదా? అబద్ధాలు చెప్పొద్దు. నేను చెప్తోంది నిజం. నాలో అంత శక్తి కనుక ఉండుంటే ఇక్కడ ఇలా జరిగేదే కాదు. అంటే ఏంటి? మాయా ఎందుకేం మాట్లాడలేదు? చూడు త్రివిక్రమ్, ఇంకా మనకి ఎలాంటి నమ్మకం లేదు. వాళ్ళిద్దరూ ఒప్పుకొని ఒకటవుతున్నారు. వాళ్ళిద్దరిని ఆపేవాళ్ళు ఇంకెవరూ లేరు. అంటే ఇప్పుడు తెలీదు, రేపటి వరకు ఆగాల్సిందే. శివాని ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. మనం ఇక్కడ కూర్చొని ఎదురు చూడటం తప్ప మన చేతుల్లో ఏం లేదు. రా శివాని, లోపలికి రా. నువ్వు ఉన్నంత వరకు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఎవరూ గెలవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నీ అంత అందంగా ప్రపంచంలో ఎవరూ ఉండరు శివాని. శివాని, ఇలా నిన్ను చూస్తూ జీవితాంతం గడిపేయాలనిపిస్తుంది తెలుసా. నువ్వు నాతోనే ఉండిపోతావా శివాని? ఎందుకు శివాని ఏం మాట్లాడట్లేదు? మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని భయమా? శివాని, నీ నోట్లో డైమండ్స్ ఉన్నప్పుడు ముత్యాల మాల నాకెందుకు చెప్పు? శివాని, ఇది కలో నిజమో నాకు నిజంగా అర్థం కావట్లేదు. నేనంటే కిలోమీటర్ పరిగెత్తి పారిపోయేదానివి, కానీ ఇప్పుడు చూడు, నేను కట్టిన తాళికి ఒప్పుకొని భర్త అని నన్ను ఒప్పుకున్నావు చూడు. నాకిది చాలు. నేను చెప్పాను కదా శివాని, ఏదో ఒక రోజు నీకు నా మీద ప్రేమ ఖచ్చితంగా పుడుతుందని. ఇప్పుడు చూసావా, ప్రేమ పుట్టింది. ఇక ముందు అది ఇంకా ఎక్కువ అవుతుంది. తీసుకో త్రిశూల్. ఆటు చూస్తూ ఇస్తే ఎలా శివాని? తీసుకో త్రిశూల్. సరే ఇవ్వు. త్రిశూల్, శివాని, ఎంత బల్పు కదా నీకు. నీ భర్తనైనప్పుడు కొంచెం చాలా స్వీట్గా ఉన్నాయి. అవునా? నేను తాగినప్పుడు సరిగ్గానే ఉన్నాయి. ఓ, మోస్ట్లీ నువ్వు తాగాక కొంచెం స్వీట్
ఏంటి శివాని దూరంగా కూర్చున్నావు? ఓ సోషల్ డిస్టెన్సింగా? ప్రేమ మధ్య అలాంటివే ఉండకూడదమ్మా. అపార్థం ఏమీ ఉండదులే. I love you, Siva. నేను ఇప్పటి వరకు కన్నది ఒక కళ. తీసుకొని తాగు. ఇదేంటిది అంత రివర్స్లో ఉంది? పర్లేదులే, ఇవ్వు. నువ్వు తాగు శివాని. నాకొద్దు. అలా అయితే నాకు వద్దు. త్రిశూల్, నువ్వు తాగుతావా తాగవా? సేమ్ టు సేమ్ అదే కళ. ఇప్పుడు కొన్ని పాలు నాకు ఇచ్చేస్తుంది.